ఈరోజు మనం కంపౌండింగ్ పవర్తో మీరు ఎలా ధనవంతులు కాగలరో తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ బ్యాంకర్లు, బ్రోకర్లు మరియు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మిమ్మల్ని ఎలా పేదరికంలో నెట్టేస్తున్నారో కూడా తెలుసుకుందాం. వీరికి మరియు ప్రపంచంలోని సక్సెస్ఫుల్ పీపుల్ అందరికీ తెలిసిన ఆ రహస్యమేంటి, దాంతో వారు ఎలా ఇంకా ధనవంతులవుతున్నారు, కానీ మిడిల్ క్లాస్ లేదా పేద ప్రజలు మాత్రం ఎందుకు అక్కడే ఉండిపోతున్నారో చూద్దాం. కానీ దీనికంటే ముందు నేను మీకు ఒక కథ చెప్తాను. ఒక వ్యక్తి ఒక సిటీకి విహారయాత్రకు వెళతాడు. అలా తిరుగుతూ అతను ఒక బీచ్కి చేరుకుంటాడు. అక్కడ ఉన్న ప్రజలు అతనికి చాలా ఖరీదైన యాట్స్ చూపిస్తారు. స్థానిక ప్రజలు అతనికి చెప్తారు, ఇది ఇక్కడి బ్యాంకర్ల యాట్, ఇది ఇక్కడి బ్రోకర్ల యాట్, మరియు ఇది ఇక్కడి ఇన్సూరెన్స్ ఏజెంట్ల యాట్. కొంతసేపు తిరిగిన తరువాత ఆ వ్యక్తి చాలా అమాయకంగా అడుగుతాడు, ఇదంతా సరే, కానీ ఈ బ్యాంకర్లు, బ్రోకర్లు మరియు ఇన్సూరెన్స్ ఏజెంట్ల యొక్క కస్టమర్స్ యాట్లు ఎక్కడ ఉన్నాయి? ఇది విని అక్కడ ఉన్న ప్రజలు నవ్వడం మొదలుపెట్టి ఇలా అంటారు, అరే పిచ్చోడా, కస్టమర్లకు యాట్లు ఉండవు. ఎందుకంటే వీరి కస్టమర్లు అంత ధనవంతులై యాట్ కొనేంత డబ్బు ఎప్పుడూ సంపాదించలేదు. ఈ కథను నేను వేర్ ఆర్ ద కస్టమర్స్ యాట్స్ అనే బుక్ నుండి చెప్తున్నాను. ఈ బుక్ దాదాపు 90 ఏళ్ల నాటిది. కానీ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీలో అప్పుడు జరిగినవే ఈ రోజుకు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. వాటిని బ్యాంకర్లు, బ్రోకర్లు మరియు ఇన్సూరెన్స్ ఏజెంట్లు మనలాంటి మిడిల్ క్లాస్ ప్రజలకు అసలు చెప్పరు. దానివల్ల వారు స్వయంగా ధనవంతులవుతుంటారు. కానీ మన మిడిల్ క్లాస్ వాళ్లం మాత్రం పేదవాళ్లలాగే ఉండిపోతాం. ఈ వీడియోను నేను 3 భాగాలుగా డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్లో మనం కంపౌండింగ్ కాన్సెప్ట్ను తెలుసుకుందాం. సెకండ్ పార్ట్లో ఈ బ్యాంకర్లు, బ్రోకర్లు మరియు ఇన్సూరెన్స్ ఏజెంట్లు మిమ్మల్ని ఎలా పేదవాళ్లను చేస్తున్నారో తెలుసుకుందాం. మరియు థర్డ్ పార్ట్లో ఒక నార్మల్ సాలరీడ్ పర్సన్ కంపౌండింగ్ ను ఉపయోగించి ఎలా ధనవంతుడు కావాలో తెలుసుకుందాం. కంపౌండింగ్ అంటే చక్రవడ్డీ. దీని గురించి మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. కానీ బహుశా అప్పుడు మీకు ఇది అర్థం కాకపోయి ఉండవచ్చు. మీరు మీ డబ్బును ఇన్వెస్ట్ చేసినప్పుడు దానిపై వచ్చే ఇంట్రెస్ట్ కూడా మరికొంత వడ్డీని సంపాదిస్తుంది. ఈ సిస్టమ్ ఇలాగే సాగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ విషయం మీకు అర్థం కాకపోతే ఈ ఎగ్జాంపుల్తో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు మరియు మీ ఫ్రెండ్ 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. దీనిపై మీ ఇద్దరికీ ప్రతి సంవత్సరం 15% రిటర్న్ వస్తుంది. అప్పుడు సంవత్సరం చివరలో మీ ఇద్దరికీ 15,000 రూపాయల రిటర్న్ వస్తుంది. ఒకవైపు మీ ఫ్రెండ్ ఆ 15,000 రిటర్న్ను విత్డ్రా చేసుకున్నాడు. కానీ మీరు మాత్రం ఆ డబ్బును అక్కడే ఇన్వెస్ట్ అయి ఉండనిచ్చారు మరియు దాన్ని గ్రో అవ్వనిచ్చారు. ఇప్పుడు మరుసటి సంవత్సరం మళ్లీ మీ ఇద్దరికీ 15% రిటర్న్ వచ్చింది. మీ ఫ్రెండ్ ఈసారి ఆ 15,000ను విత్డ్రా చేసుకున్నాడు. కానీ ఈసారి మీకు 15,000 కాదు, అంతకంటే ఎక్కువ, అంటే 17,250 రూపాయలు లభిస్తాయి. ఇప్పుడు మీ ప్రశ్న కావచ్చు, ఎందుకు అలా? ఎందుకంటే మీరు మీ ఇంట్రెస్ట్ను పెరగనిచ్చి దానిపై కూడా 15% ఇంట్రెస్ట్ పొందారు. అంటే మొదటి సంవత్సరం మీకు వచ్చిన 15,000 రిటర్న్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు 15% రిటర్న్ సంపాదించింది. మీరు ఇన్వెస్ట్ చేసిన 1,00,000 రూపాయల రిటర్న్ 15,000 రూపాయలు మరియు మీరు తీయని ఆ 15,000 రూపాయలపై 15% వడ్డీ చొప్పున 2,250 రూపాయలు అవుతుంది. అప్పుడు టోటల్ రిటర్న్ 17,250 రూపాయలు అవుతుంది. మీకు ఇక్కడి వరకు క్యాలిక్యులేషన్ చాలా సింపుల్ గా అనిపించవచ్చు. మరియు ఒకవేళ ఈ ప్రాసెస్లో మీ 10 సంవత్సరాలు గడిచిపోయాయనుకుందాం. మీ ఫ్రెండ్ ప్రతి సంవత్సరంలాగే తన డబ్బును తీసుకుంటూనే వెళ్లాడు మరియు మీరు ఆ రిటర్న్ను అక్కడే ఉంచారు. 10 ఏళ్ల తరువాత మీ 15% రిటర్న్ మీకు ఎంత డబ్బు ఇస్తుందో తెలుసా? మీ ఆ 15,000 రూపాయలు కంపౌండ్ అవుతూ 55,000కు పైగా దాటిపోయింది. అది కూడా కేవలం 10 ఏళ్ల టైం పీరియడ్లోనే. మరియు మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 4 లక్షల కంటే ఎక్కువైపోయింది. మీ ఫ్రెండ్కు ఇప్పటికీ కేవలం 15,000 రిటర్న్ మాత్రమే లభిస్తోంది. మీరిద్దరూ ఇన్వెస్ట్ చేసింది సేమ్ మనీ, ఒక్కొక్క 1,00,000 రూపాయలు. కానీ ఈ తేడా ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీ ఫ్రెండ్ తన లైఫ్ను సింపుల్ ఇంట్రెస్ట్తో గడుపుతున్నాడు మరియు మీరు మీ లైఫ్ను కంపౌండ్ ఇంట్రెస్ట్తో జీవిస్తున్నారు. ఇప్పుడు మీలో కొందరు అనవచ్చు, మేము ఆ 15,000ను వృధా చేయడానికి అంత పిచ్చోళ్లం కాదు, మేము కూడా అలాగే ఇన్వెస్ట్ ఉంచుతామని. కానీ నిజానికి మీరు అలా చేయరు. ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మీరు 1,00,000 రూపాయల షేర్ కొన్నారు మరియు దానిపై 15% రిటర్న్ అంటే 15,000 వచ్చింది. అప్పుడు మీరు ఆ డబ్బును త్వరగా విత్డ్రా చేసుకుని ఎంజాయ్ చేస్తారు. కానీ మీ డబ్బును కంపౌండ్ అవ్వనివ్వరు. ఆ వచ్చిన డబ్బు ఇంకా ఎక్కువ డబ్బును తీసుకురావాలని, తద్వారా మీరు పడుకున్నా కూడా డబ్బు సంపాదించేలా ఉండాలని మీరు ఆలోచించరు. ఇప్పుడు మీలో కొందరికి ఒక ప్రశ్న రావచ్చు, షేర్ మార్కెట్ ప్రతిరోజూ పైకి కిందకవుతుంటుంది కదా, మరి ఇందులో కంపౌండింగ్ ఎలా వర్కౌట్ అవుతుంది? థియరీలో అయితే కంపౌండింగ్ గ్రాఫ్ ఇలా పైకి కనిపిస్తుంది. కానీ రియాలిటీలో షేర్ మార్కెట్ చాలా ఫ్లక్చుయేట్ అవుతుంది కదా, మరి ఇందులో కంపౌండింగ్ ఎలా యూజ్ అవుతుంది? నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను. నేను మీకు ఒక ఇండెక్స్ చూపిస్తున్నాను. ఈ ఇండెక్స్ యొక్క ఒక రోజు చార్ట్ చూడండి.
ఇది ఎంత ఫ్లక్చుయేట్ అవుతుందో. కానీ మీరు దీన్ని 5 సంవత్సరాలు లేదా లైఫ్ టైం లాంటి ఒక లాంగ్ పీరియడ్ కోసం చూసినప్పుడు ఇది పైకే వెళుతుంది. నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఏదైనా ఒక మంచి కంపెనీలో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసినప్పుడు అది డైలీ ఎంత పైకి కిందకు వెళ్ళినా కూడా లాంగ్ టర్మ్లో అది పైకే ఎదుగుతుంది. అందుకే నేను చెప్తాను, మీరు కేవలం ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా సరే లాంగ్ టర్మ్లో ఒక చాలా పెద్ద అమౌంట్ క్రియేట్ చేయవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద శత్రువు ఒకటుంది. దాని పేరే ఇన్ఫ్లేషన్. తెలియని వారి కోసం చెప్తున్నాను. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం లేదా ధరల పెరుగుదల. 1995లో 1 కిలో పప్పు ధర ₹1.50 ఉండేది. కానీ ఈరోజు ధరలు ఎంతగా పెరిగిపోయాయంటే అదే 1 కిలో పప్పు ధర ఈరోజు 2026లో ₹70 నుండి ₹80 వరకు ఉంది. దీని ఇన్ఫ్లేషన్ రేట్ మీరు లెక్కగడితే అది 9 నుండి 10% మధ్యలో ఉంటుంది. అందుకే మీరు మీ డబ్బును కేవలం సేవింగ్స్ రూపంలోనే దాచుకుంటే ఫ్యూచర్లో మీ డబ్బుకు ఎలాంటి వాల్యూ ఉండదు. ఈరోజు మీరు ఆ డబ్బుతో ఏమైతే కొనగలరో ఫ్యూచర్లో అదే డబ్బుతో దాన్ని కొనలేరు. అందుకే లాంగ్ టర్మ్లో మీకు 10% కంటే తక్కువ రిటర్న్ ఇచ్చే చోట అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయవద్దని నేను చెప్తాను. ఎందుకంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో తమ డబ్బును కొన్ని ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్లో పెట్టిన చాలామంది పెద్దవాళ్లను నేను చూశాను. అప్పట్లో వారికి ₹10,000 పెన్షన్ వచ్చేది. దాంతో వారి ఏడాది ఖర్చులు హ్యాపీగా గడిచిపోయేవి. కాని ఈరోజు అదే డబ్బుతో వారి 3 నెలల ఖర్చులు కూడా గడవడం లేదు. ఇప్పుడు కూడా ఎవరైతే కేవలం సేఫ్ మరియు ఫిక్స్డ్ రిటర్న్స్ కోసం చూస్తారో వారి పరిస్థితి కూడా భవిష్యత్తులో ఇలాగే ఉంటుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్కి వద్దాం. ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఈ బ్రోకర్లు, బ్యాంకర్లు మరియు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఈ ధనవంతులు అయ్యే రహస్యాన్ని మన నుండి ఎలా దాచేస్తున్నారు? ఈ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీకి 2 వైపులా ప్రాఫిట్ మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ సైడ్ వచ్చేసి బై సైడ్. మీరు మీ డబ్బును వీరి దగ్గర ఉంచినప్పుడు లేదా వీరి పాలసీలు కొన్నప్పుడు వీరికి ప్రాఫిట్ వస్తుంది. ఉదాహరణకు బ్యాంక్స్ మరియు ఇన్సూరెన్స్ ఏజెంట్లు. రెండవ వైపొచ్చేసి సెల్ సైడ్ అంటే బ్రోకర్లు. మీరు ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు అంటే షేర్లను ఎక్కువగా కొని అమ్ముతున్నప్పుడు వీరికి ప్రాఫిట్ వస్తుంది. మొదట మనం బై సైడ్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్తో వివరిస్తాను. నేను మీకు ఒక పాలసీ గురించి చెప్తాను. అది ఎలా ఉందో మీరు చెప్పండి. మీరు 6 సంవత్సరాల పాటు ప్రతి నెల ₹10,000 డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత 20 సంవత్సరాలకి నేను మీకు ₹25 లక్షల ఇస్తాను. ఈ పాలసీ మీకు ఎలా అనిపించింది? ఇందులో మీరు ఇన్వెస్ట్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను మీకు ఈ స్కీమ్ వెనుక ఉన్న అసలు నిజం చూపిస్తాను. ఈ స్కీమ్లో మీకు లభిస్తున్నది కేవలం 7.5% కంపౌండెడ్ ఇంట్రెస్ట్ మాత్రమే. మరియు ఫ్యూచర్లో ఈ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇంకా తగ్గిపోతుంది. ఎందుకంటే మనం ముందే తెలుసుకున్నట్లు యాక్చువల్ ఇన్ఫ్లేషన్ 9 నుండి 10% మధ్యలో ఉంది. ప్రస్తుతానికి ఇది మీకు 25 లక్షలుగా కనిపిస్తోంది. కానీ ఈరోజు ఆ డబ్బుతో మీరు ఏమైతే కొనగలరో ఫ్యూచర్లో ఆ అమౌంట్తో దాన్ని కొనలేరు. ఇది ధనవంతులయ్యే స్కీమ్ కాదు, మిమ్మల్ని పేదవాళ్లను చేసే స్కీమ్. ఈ నంబర్స్ గేమ్ ప్రజలకి అంత త్వరగా అర్థం కాదు. అందుకే బ్యాంకర్లు, బ్రోకర్లు మరియు ఇన్సూరెన్స్ ఏజెంట్లు మిమ్మల్ని ఇంకా పేదవాళ్లుగా మారుస్తూనే ఉంటారు. ఇదే సేమ్ అమౌంట్ను ఒకవేళ మీరు ఏదైనా ఇండెక్స్ ఫండ్లో అంటే ఇండియా ఎకానమీలో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు దాదాపు 15% రిటర్న్ వచ్చేది. మరియు ఇదే సేమ్ అమౌంట్ సేమ్ టైం పీరియడ్లో ₹95 లక్షలుగా గ్రో అయ్యేది. అందుకే నేను చెప్తుంటాను, ఈ బ్యాంకర్లు, బ్రోకర్లు మరియు ఇన్వెస్ట్మెంట్ ఏజెంట్లు మిమ్మల్ని బర్బాద్ చేయడానికి కూర్చున్నారు. ఎందుకంటే మనం నష్టపోతేనే వీరికి లాభం వస్తుంది. ఇప్పుడు సెల్ సైడ్ వైపు వద్దాం. అంటే ఈ బ్రోకర్లు చాలామంది అసలు స్టాక్ మార్కెట్ జోలికే వెళ్లరు. కానీ ఎవరైతే ధైర్యం చేసి స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతారో వారు ఒక పెద్ద ప్రాబ్లంను ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు ఏదైనా బ్రోకర్ సర్వీస్ని సైన్ అప్ చేసినప్పుడు వారు మీకు కొన్ని అడిషనల్ సర్వీసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఉదాహరణకు ట్రేడింగ్ ట్రైనింగ్, మార్కెట్ అప్డేట్స్ లేదా స్టాక్ సజెషన్స్. కొంతమంది బ్రోకర్లైతే మీకు డైలీ కాల్స్ చేసి ఏ షేర్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అని కూడా చెప్తారు. ఫ్రీగా వస్తోంది కదా అని మీరు కూడా దీన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఫ్రీ విషయాలు ఎవరికి నచ్చవు. కానీ మీరు స్టాక్ మార్కెట్ నుండి యాక్చువల్గా డబ్బు సంపాదించిన ఏ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ హిస్టరీ చదివినా మీకు ఒకే ఒక అడ్వైస్ కనిపిస్తుంది: బై అండ్ లాంగ్ టర్మ్ హోల్డ్. వారెన్ బఫెట్ చెప్పినట్లు ద స్టాక్ మార్కెట్ ఈజ్ అ డివైస్ టు ట్రాన్స్ఫర్ మనీ ఫ్రమ్ ది ఇంపేషెంట్ టు ద పేషెంట్. దీనర్థం ఎవరైతే ఓపికతో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తారో వారే డబ్బు సంపాదిస్తారు. ఎవరైతే రోజువారీ బై అండ్ సెల్ లో పడతారో వారు తమ డబ్బును పోగొట్టుకుంటారు. కానీ మీరు గనక ఓపికగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ బ్రోకర్లు కంగాలైపోతారు. ఎందుకంటే వీరి ప్రాఫిట్ మీరు ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడే వస్తుంది. అందుకే ఈ బ్రోకర్
బ్రోకర్లు మీకు డైలీ అలర్ట్స్ మరియు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. దీనివల్ల మీ ఓపిక నశించి మీరు ట్రేడింగ్ చేస్తారు. తద్వారా వీరికి బ్రోకరేజ్ మనీ లభిస్తుంది. మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఈ బ్రోకర్లు మాత్రం ఎప్పుడూ ప్రాఫిట్లోనే ఉంటారు. ప్రజలు స్టాక్ మార్కెట్లోకి రాగానే ఈ బ్రోకర్లు న్యూస్ ఛానల్స్, ఆర్టికల్స్ మరియు యూట్యూబ్ అడ్వైజర్లు మీ బ్రెయిన్ వాష్ చేసి మిమ్మల్ని బై అండ్ సెల్ లూప్లో పడేస్తారు. ఈ యాక్చువల్ వెల్త్ సంపాదించే సీక్రెట్ను ఎవరూ చెప్పరు. ఇందువల్లే ప్రజలు ఈ బురదలోనే ఇరుక్కుపోతారు. ఇప్పుడు థర్డ్ పార్ట్కి వద్దాం. ఒక సామాన్య మానవుడు కంపౌండింగ్ పవర్ను ఉపయోగించి ఎలా ధనవంతుడు కావచ్చు? మీ మనసులో ఒక క్వశ్చన్ ఉండవచ్చు. మనం స్టాక్ మార్కెట్లో మంచి అనాలిసిస్ మరియు రీసెర్చ్ చేసి కంపెనీని వెతికి అందులో డబ్బులు పెట్టాం, కానీ ఒకవేళ ఆ కంపెనీ మునిగిపోతే? నేను మీకోసం ఒక ఎక్స్ట్రీమ్ సినారియో తీసుకుంటాను. మీరు మీ రీసెర్చ్ మరియు అనాలిసిస్తో 6 కంపెనీలలో ఒక్కొక్క లక్ష చొప్పున 40 సంవత్సరాల కోసం ఇన్వెస్ట్ చేశారు. మీ టోటల్ మనీ 6 లక్షలు మరియు టోటల్ టైం పీరియడ్ 40 ఏళ్లు. మీ స్టాక్ అనాలిసిస్ ఎంత వరస్ట్గా ఉందంటే ఆ 6 కంపెనీలలో 4 కంపెనీలు పూర్తిగా బర్బాదైపోయాయి. మీ దగ్గర కేవలం 2 కంపెనీలు మాత్రమే సర్వైవ్ అయ్యాయి. అవి కూడా ఏమీ మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇవ్వలేదు. కేవలం ఒక సింపుల్ 20% వార్షిక రిటర్న్ మాత్రమే ఇచ్చాయి. అయినా సరే 40 ఏళ్ల తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 30 కోట్లకు పైగా అవుతుంది. ఒకవేళ మీరు మరో కాస్త పేషెన్స్ చూపిస్తూ 50 ఏళ్ల వరకు ఉంచితే మీ ఇన్వెస్ట్మెంట్ 180 కోట్లకు పైగా దాటుతుంది. మీకు అంత పేషెన్స్ లేదు. మీరు కేవలం 30 ఏళ్ల కోసమే ఇన్వెస్ట్ చేశారు అనుకున్నా కూడా మీ అమౌంట్ 4.5 కోట్లవుతుంది. ఒకవేళ మీ డిసిషన్ ఇంకొంచెం కరెక్ట్ అయ్యి 6 కంపెనీలలో 3 లేదా 4 కంపెనీలు గనుక సర్వైవ్ అయితే మీరు ఇంకా ఎంత రిచ్ అవుతారో ఊహించుకోండి. ఈ విషయాన్ని మీకు ఎవరూ చెప్పరు. మీకు కేవలం దేన్ని ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అనేదే చెప్తారు. కాబట్టి ఎవరైతే చివరి వరకు ఆగారో వారికి కొంతైనా బెనిఫిట్ ఉండాలి. నేను మీకొక విషయం వివరిస్తాను. ఇది గనుక మీకు అర్థమైతే ప్రజలు సంవత్సరాల తరబడి నేర్చుకునే స్టాక్ మార్కెట్ లెసన్ను మీరు ఇప్పుడే నేర్చుకుంటారు. వినండి. రాకేష్ ఝుంఝున్వాలా 2002లో టైటాన్ కంపెనీ షేర్ను కేవలం ₹3 వాల్యూతో కొన్నారు. ఈరోజు ఆ కంపెనీ షేర్ ప్రైజు ₹3,500 పైగా ఉంది. ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈరోజు ఒక్క రోజులోనే ఆ షేర్ ప్రైజ్ 2.61% పైకి వెళ్ళింది. అంటే దాదాపు ₹90 పెరిగింది. షార్ట్ టర్మ్లో మీరు ప్రపంచంలోని బెస్ట్ ట్రేడింగ్ టెక్నిక్ను ఉపయోగించినా సరే ₹3ను ₹90గా గ్రో చేయాలంటే ఏడాది మొత్తం సరిపోదు. కానీ ఇక్కడ కేవలం ఒక్క రోజులోనే 29 రెట్ల రిటర్న్ లభించింది. ఇదే కంపౌండింగ్ యొక్క అసలు సీక్రెట్. దీన్ని అర్థం చేసుకున్నవారు దీని ద్వారా లాభం పొందుతారు. అర్థం చేసుకోనివారు దీనికోసం నష్టపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీనిని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇన్వెస్టింగ్ అలాగే పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన నాలెడ్జ్ కోసం మా ఛానల్ వెల్త్ వైజ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.